ఇప్పటి వరకు మనం ఐదరర్ కేసులో విత్ రిలేషన్ చూసాం. సో, ఇప్పుడు వితౌట్ రిలేషన్‌తో చూస్తాం. సో, ఐదరర్ కేసులో 2 అనుకున్నాం గదా! ఫస్ట్ వన్ వచ్చేసి విత్ రిలేషన్ అండ్ వితౌట్ రిలేషన్. విత్ రిలేషన్ అంటే ఏం లేదు, పాత్ ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు చూసాం గదా! లాస్ట్ క్వెషన్స్‌లో మనకి ఎం నుంచి ఎక్స్‌కి పాత్ ఉంది. ఓకే. సో, ఇక్కడ పాత్ ఉంటే అది విత్ రిలేషన్. పాత్ లేకుంటే పాత్ అనేది మనకు లేకుంటే అది వితౌట్ రిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఉందనుకోండి. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి, సి ఈజ్ లెస్ దాన్ డి అని ఉందనుకోండి. ఇది స్టేట్మెంట్. ఓకే. ఇది స్టేట్మెంటు. మనకి కంక్లూజన్ అనేది ఏ ఈజ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అని ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బి ఈజ్ లెస్ దాన్ సి. సో ఇలా 2 కంక్లూషన్స్ మనకు ఉంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ మనం కంక్లూషన్ ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ పాత్ చూసుకోవాలి. ఓకే. ఫస్ట్ పాత్ చూడాలి. నెక్స్ట్ వన్ సింబల్స్ చూడాలి. సింబల్స్ సాటిస్ఫై అయినాయా లేదా చూసుకోవాలి. ఓకే. ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్ మనం పాత్ చూడాలి. సో మనకి ఇక్కడ ఏమడిగాడు? ఫస్ట్ కంక్లూజన్ చూస్తే బి నుంచి సికి మనకు పాత్ అడిగాడు. బట్ ఇక్కడ పాత్ ఉందా? కెన్ వి మూవ్? మనకి బేసిక్ సింబల్స్ ఏమన్నామండి? గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ అన్నాం. సో ఓపెన్ టు క్లోజ్, ఓపెన్ టు క్లోజ్, నెక్స్ట్ ఓపెన్ టు ఓపెన్ ఆర్ ఓపెన్ టు ఓపెన్ ఇలా రాగలుగుతాం, కానీ నాట్ ఈక్వల్ అన్నాడు. సో నాట్ ఈక్వల్ అంటే వీ కాంట్ మూవ్ ఐదర్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్. సో ఈ సైడ్ నుంచి కానీ ఈ సైడ్ నుంచి కానీ మనం మూవ్ అవ్వలేం. సో దేర్ విల్ బి నో పాత్. సో పాత్ అనేది ఉండదు. సో ఇది డెఫినెట్గా ఫాల్స్ అని మనం చెప్తాం. నెక్స్ట్ సి ఈజ్ గ్రేటర్ దాన్ డి. ఓకే. ఆర్ బి ఈజ్ లెస్ దాన్ సి అన్నాడు. ఓకే. సో సి నుంచి బికి పాత్ ఉందా అంటే సి నుంచి బికి పాత్ మూవ్ అవుతున్నామా? మనకు పాత్ వస్తుందా? సి నుంచి బి వరకు రావట్లేదు. వై? బికాస్ వీఆర్ హ్యావింగ్ నాట్ ఈక్వల్ టు సింబల్ బిట్వీన్ సి అండ్ బి. సో ఇది కూడా మనం డెఫినెట్గా ఫాల్స్ చెప్తాం. బట్ ఒకటి ఆలోచించండి, ఇక్కడ బి అనే ఎంటిటీ ఉంది, ఇక్కడ సి అనే ఎంటిటీ ఉంది. ఓకే. సో బి అనే ఎంటిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వాల్యూస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకోండి, బి వాల్యూ. సో బి ఈక్వల్ టు 2. సి వాల్యూ ఎంతైనా అవ్వచ్చు కదా. మేబీ సి ఈక్వల్ టు 1 అంటే ఓకే 1 కావచ్చు, 7 కావచ్చు, 0.5 కావచ్చు, 9 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుంటే సో అప్పుడు ఏమవుతుంది? 2 అనేది 1 కన్నా ఎక్కువ కాబట్టి బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అవుతుంది. అంటే ఇది ట్రూ అవుతుంది. అప్పుడు బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 1. సో ఇది లెస్ దాన్ అవుతుందా? అంటే 2 అనేది 1 కన్నా లెస్ దాన్ అవుతుందా? కాదు. సో ఇది ఫాల్స్. అంటే గ్రేటర్ దాన్ ట్రూ అయినప్పుడు లెస్ దాన్ ఫాల్స్ అవుతుంది. ఓకే. సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ట్రూ అయినప్పుడు గ్రేటర్ దాన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓకే. అంటే బి వాల్యూ 2 తీసుకోండి, సి వాల్యూ 3 తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? 2 అనేది 3 కన్నా తక్కువ కాబట్టి ఇది ట్రూ. ఓకే. అప్పుడు 2 అనేది 3 కన్నా ఎక్కువ కాదు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. సో మనం ఐదరర్ కేసులో మెయిన్గా ఏం చెప్పుకున్నాం? ఐదరర్ కేసులో ఒకటి ట్రూ అయితే ఇంకొకటి ఫాల్స్ అవుతుంది. ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతుంది, లేదా లెస్ దాన్ ఈక్వల్ టు అనుకోండి. ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్, ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అన్నాం. సో ఇక్కడ కూడా గ్రేటర్ దాన్ ట్రూ అయితే లెస్ దాన్ అనేది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ గ్రేటర్ దాన్ అనేది ఫాల్స్ అయితే లెస్ దాన్ అనేది ట్రూ అవుతుంది. సో ఇట్లా. సో వితౌట్ రిలేషన్ మనకి 2 టైప్స్ ఉన్నాయి. సో అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు వితౌట్ రిలేషన్లో మనం 2 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అది నియర్ బై, రెండోది వచ్చేసరికి ఫార్ అవే. నియర్ బై అండ్ ఫార్ అవే. సో నియర్ బై ఎప్పుడు వస్తుంది, ఫార్ అవే ఎప్పుడు వస్తుంది? సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నియర్ బై, సెకండ్ వన్ వచ్చేసరికి ఫార్ అవే. ఓకే. సో నియర్ బై ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, బి ఈక్వల్ టు సి, సి ఈజ్ లెస్ దాన్ డి, డి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ అని మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇది మనకి స్టేట్మెంట్. సో కంక్లూజన్, ఫర్ ఎగ్జాంపుల్ కంక్లూజన్ ఇలా ఇచ్చాడు, డి ఈజ్ లెస్ దాన్ ఈ, డి ఈజ్ గ్రేటర్ దాన్ ఈ. ఓకే. సో ఇది ఫస్ట్ కంక్లూజన్, ఇది సెకండ్ కంక్లూజన్. ఓకే. సో ఇక్కడ చూడండి, డి నుంచి ఈకి మూవ్ అవుతామా అంటే పాత్ ఉందా? లేదు. సో దట్ ఇట్ ఈస్ ఫాల్స్. అండ్ ఓకే, దిస్ ఈజ్ ఫాల్స్. సో మనం ఏం చెప్పుకున్నాం? వితౌట్ రిలేషన్ 2 ఉన్నాయి అనుకున్నాం. ఒకటి నియర్ బై, రెండోది ఫార్ అవే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, బి ఈజ్ ఈక్వల్ టు సి, సి ఈజ్ లెస్ దాన్ డి, డి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ అని చెప్పి మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇది స్టేట్మెంట్. కంక్లూషన్,
కంక్లూజన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ డి ఈజ్ గ్రేటర్ దాన్ ఈ అన్నాడు, సెకండ్ వన్ డి ఈజ్ లెస్ దాన్ ఈ అన్నాడు. సో ఇక్కడ చూడండి డి టు ఈ పాత్ అడిగాడు. సో మనం చూడాలి కదా పాత్, కంక్లూషన్ ఫాలో అవ్వాలంటే ఫస్ట్ మనం పాత్ చూసుకోవాలి. సో ఇక్కడ డి దగ్గర పాత్ ఉన్న అంటే మనకు ఓపెన్ ఉందా, లేదు, నెగేషన్ ఉంది. ఓకే, నాట్ ఈక్వల్ టు ఉంది. మనం ఏమనుకున్నాం, ఓపెను, ఈ ఓపెను, నెక్స్ట్ ఇది అనుకున్నాం. సో ఇక్కడ పాత్ ఉంటుందా, ఉంటుంది, ఓపెన్ టు క్లోజ్, ఇక్కడ ఓపెన్ టు క్లోజ్, ఇక్కడ ఐదర్ వే. ఓకే, ఇటు నుంచి ఇటు వెళ్ళొచ్చు, ఇటు నుంచి ఇటు రావచ్చు. బట్ నాట్ ఈక్వల్ టులో ఎటువైపు అయినా మూవ్ కావచ్చా, కాలేం. సో దట్ మనకు పాత్ అనేది లేదు. సో డి నుంచి ఈకి పాత్ లేదు, నెక్స్ట్ ఈ నుంచి డికి పాత్ లేదు, కాబట్టి రెండు ఫాల్స్. సో దీస్ టూ ఆర్ డెఫినెట్లీ ఫాల్స్. మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఏమని, డి ఈ కన్నా ఎక్కువ కాదని చెప్పి, లేదా డి ఈ కన్నా తక్కువ కాదని చెప్పి డెఫినెట్గా చెప్పొచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 1 తీసుకున్నాం, ఇక్కడ 2 తీసుకున్నాం, అంటే ఈ అనేది డి కన్నా ఎక్కువే, అంటే ఏదో ఒకటి ఫాలో అవ్వాలి కదా, ఏదో ఒకటి. సో ఏదో ఒకటి అంటే మీనింగే ఐదర్. సో ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్, ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్, అదే ఐదర్ ఆర్ కేస్. ఓకే, సో ఇది నియర్ బై అండి. నియర్ బై అంటే ఏముంది, జస్ట్ ఒక నెగేషన్తో రిప్రజెంట్ చేస్తాం కదా. సో ఇక్కడ ఒక ఎలిమెంట్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, డి నుంచి ఈకి, సో ఈ రెండు ఇచ్చాడు కదా, ఈ ఎలిమెంటు ఇది నెగేషన్తో చూపించాడు కాబట్టి డి ఇక్కడ, ఈ ఇక్కడ. సో ఇవి నియర్ బై ఉన్నాయండి. నియర్ బై అంటే ఏం లేదు, జస్ట్ ఒక నెగేషన్ సింబల్తోనే మనకి అలా పెట్టుంటే అది నియర్ బై. ఇప్పుడు ఫార్ అవే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ స్టేట్మెంట్, ఇదే స్టేట్మెంట్ తీసుకుందాం, ఒక మార్పు చేద్దాం. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, బి ఈక్వల్ టు సి, సి ఈజ్ లెస్ దాన్ డి. నెక్స్ట్ సేమ్ తీసుకున్నాం, నాట్ ఈక్వల్ టు ఈ తీసుకున్నాం. ఇక్కడ తీసుకున్న తర్వాత కంక్లూషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ డి అన్నాం, ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి అన్నాం. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ కంక్లూజన్, ఇది సెకండ్ కంక్లూజన్. ఇప్పుడు చూస్తే ఫస్ట్ వన్ మనకి ఏం అడిగాడు, ఏ నుంచి డికి పాత్ అడిగాడు. ఏ నుంచి డికి పాత్ అడిగినప్పుడు చూసుకోండి, ఏ టు బి పాత్ ఉంది, బి టు సి పాత్ ఉంది, నెక్స్ట్ సి దగ్గర ఏముంది, క్లోజ్డ్ గేట్ ఉంది. సో క్లోజ్డ్ గేట్ కాబట్టి మనం ఏం చెప్తాం, ఇది డెఫినెట్లీ ఫాల్స్. నెక్స్ట్ చూడండి, డి నుంచి ఏకి, ఇక్కడ చూడండి డి నుంచి ఏకి వెళ్ళాలి, బట్ ఇక్కడ ఆర్ ఈక్వల్ టు లేదు, బట్ వీ వాంట్ ఆర్ ఈక్వల్ టు కావాలి, ఇక్కడ లేదు కాబట్టి మనం వీ కెన్ సే డెఫినెట్లీ ఫాల్స్. బట్ ఈ రెండు ఎలా ఉన్నాయండి, ఏదో ఒక వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 తీసుకొని ఇక్కడ 1 తీసుకుంటే ఏ ఈక్వల్ టు డి అవ్వచ్చు కదా. ఒకవేళ ఏ అనే వాల్యూ 1 నుండి ఇక్కడ 1 అనుకోండి, ఇది 1 వాల్యూ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ ఈజ్ 1, నెక్స్ట్ డి వాల్యూ ఈజ్ 2 అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ ఈజ్ లెస్ దాన్ డి అవుతుంది. ఒకవేళ ఏ వాల్యూ ఈజ్ 1, ఓకే, డి వాల్యూ ఈజ్ 0.5, ఇలా అయితే ఏమవుతుంది, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ డి. సో ఈ అన్నిట్లో ఏదో ఒకటి అవుతుంది కదా. ఓకే, ఈ అన్నిట్లో ఏదో ఒకటి అవుతుంది కాబట్టి అది ఐదర్ ఆర్ కేసు వస్తుంది. సో ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. నియర్ బై అంటే మనకి ఒక సింగిల్ నెగేషన్తో నోట్ చేసుకోవాలి. సో నెగేషన్తో మనకు రిప్రజెంట్ చేసుకొని ఒక ఎలిమెంట్తోనే వేరు చేసి ఉంటే అది నియర్ బై. సో నియర్ బై కావాలన్నప్పుడు మనకి ఐదర్ ఆర్ రావాలంటే మనకి గ్రేటర్ దాన్ సింబల్ ఉండాలి, లెస్ దాన్ సింబల్ ఉండాలి. ఎక్కడ ఉండాలి, కంక్లూషన్లో ఉండాలి. ఓకే, మనకు 2 కంక్లూషన్స్ ఉంటాయి కదా, 2 కంక్లూజన్స్లో ఒక కంక్లూజన్ గ్రేటర్ దాన్, ఒక కంక్లూజన్లో లెస్ దాన్ ఉండాలి. అవి కూడా ఉన్న ప్రతిదానికే కాదు, సబ్జెక్ట్. సో ఫస్ట్ కంక్లూజన్లో ఉన్న సబ్జెక్టు సెకండ్ కంక్లూజన్లో ఉన్న సబ్జెక్ట్తో ఈక్వల్ అయి ఉండాలి. ఓకే, సో ఫస్ట్ సబ్జెక్టు, ఇది సెకండ్ సబ్జెక్ట్. ఫస్ట్ కంక్లూజన్లో ఉన్న సబ్జెక్ట్ అనేది సెకండ్ కంక్లూజన్లో ఉన్న సబ్జెక్ట్తో ఈక్వల్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఫస్ట్ కంక్లూజన్లో ఉన్న ప్రెడికేట్ ఆర్ ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్ అనేది ఈక్వల్ టు సెకండ్ కంక్లూజన్లో ఉన్న ఆబ్జెక్ట్ ఈక్వల్ అయ్యి ఒకటి గ్రేటర్ దాన్ సింబల్, ఒకటి లెస్ దాన్ సింబల్ అయ్యి ఉండి బోత్ కంక్లూజన్స్ డెఫినెట్గా ఫాల్స్ అవ్వాలి. అంటే డెఫినెట్గా ఫాల్స్ అవ్వాలంటే మనకి ఎప్పుడు ఫాల్స్ అవుతాయి, పాత్ లేకుంటాయి. ఓకే, సో పాత్ లేకుండా రెండు సబ్జెక్ట్స్ సేమ్ ఉండి, రెండు కంక్లూజన్లో సబ్జెక్ట్స్ సేమ్ ఉండి, రెండు కంక్లూజన్స్లో ఆబ్జెక్ట్ కూడా సేమ్ అయి ఉండి, ఆ రెండింటి మధ్య పాత్ లేకుంటే అప్పుడు ఐదర్ ఆర్ కేస్ వితౌట్ రిలేషన్ నియర్ బై అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఫార్ అవే. సో ఫార్ అవే అంటే మనకి
బేసిక్ సింబల్స్ ఏమనుకున్నాం? బేసిక్ సింబల్స్ ఆర్ 3. అవేంటి? గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసాం ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, బి ఈక్వల్ టు సి, సి ఈజ్ లెస్ దాన్ డి. సో ఏ నుంచి డికి పాత లేదు, డి నుంచి ఏకి పాత లేదు. సో మనకి ఇచ్చిన 2 కంక్లూషన్స్ అనేవి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ డి అని ఇచ్చాడు అనుకోండి, ఏ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి అని ఇచ్చాడు అనుకోండి. సో ఏ నుంచి డికి పాత లేదు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ డి టు ఏ పాత లేదు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. బట్ ఇక్కడ చూడండి ఏదో ఒక రిలేషన్లో ఏదైనా ట్రూ అవ్వాలి కదా. ఐదర్ ఓపెన్ గ్రేటర్ దాన్ ట్రూ అవ్వచ్చు, ఆర్ లెస్ దాన్ ట్రూ అవ్వచ్చు, లేదా ఈక్వల్ అనేది ట్రూ అవ్వచ్చు. మనకు ఉన్నవే 3 రిలేషన్స్. ఓకే, 3 రిలేషన్లో ఏదో ఒకటి అవ్వాలి కదా. సో అది ఫార్ అవే రిలేషన్. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి? ఫార్ అవేలో 3 సింబల్స్. 3 సింబల్స్ ఎక్కడ ఉండాలి? కన్క్లూషన్స్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూసుకుంటే ఈ క్వశ్చన్లో నేను ఇచ్చిన కంక్లూషన్స్లో 3 సింబల్స్ ఉన్నాయో లేదో చూడండి. ఫస్ట్ వన్ గ్రేటర్ దాన్ సింబల్ ఉంది, ట్రూ. నెక్స్ట్ లెస్ దాన్ సింబల్, ఇక్కడ చూడండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మనం ఆర్ ఈక్వల్ టు వాడుతున్నాం, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో అందులో లెస్ దాన్ అని ఉంది కదా, సో మనకి లెస్ దాన్ ఉంది. ఆర్ ఈక్వల్ టు అన్నాం కదా, సో ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ అని ఉంది కాబట్టి ఈక్వల్ కూడా ఉంది. సో వీ హ్యావ్ 3 సింబల్స్. ఆ 3 సింబల్స్ రిప్రజెంటేషను మనకి 2 కంక్లూషన్స్లో ఇచ్చాడు కాబట్టి అది ఐదర్ ఆర్ అవుతుంది. ఐదర్ ఆర్ అవుతుంది. ఓకే, సో వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్వశ్చన్ ఉందనుకోండి, మనకి ఇక్కడ ఏం అడిగాడు? పాత్ ఫ్రమ్ పీ టు కే. సో పీ నుంచి కేకి పాత్ అడిగాడు, లేదా కే నుంచి పీకి పాత్ అడిగాడు. చూడండి రిలేషన్, ఇక్కడ పీ నుంచి కేకి మూవ్ అవుతామా? అవలం. వై? బికాస్ వీఆర్ హ్యావింగ్ నెగేషన్ సింబల్ హియర్. మనకి నెగేషన్ ఉంది. సో నెగేషన్ అంటే కెన్ వి మూవ్ అంటే మనకు మూవ్ అవుతామా? మనం ఎప్పుడు మూవ్ అవుతాం? ఓపెన్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు, లెస్ దాన్ అంటే ఇలా మూవ్ అవుతాం, ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఇలా మూవ్ అవుతాం. బట్ నెగేషన్ ఉన్నప్పుడు మనం మూవ్ అవుతామా? మూవ్ అవ్వలేం. వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ పాత్. సో పీ ఈజ్ గ్రేటర్ దాన్ కే అనేది డెఫినెట్గా ఫాల్స్ చెప్తాం, కే ఈజ్ గ్రేటర్ దాన్ పీ అనేది డెఫినెట్గా ఫాల్స్ చెప్తాం. బట్ ఇక్కడ చూడండి సబ్జెక్ట్ అంటే పీ ఈజ్ ఈక్వల్ టు సబ్జెక్ట్ ఆఫ్ సెకండ్ కంక్లూజన్. అంటే పీ అనేది ఫస్ట్ కంక్లూజన్లో సబ్జెక్ట్ కదా. నెక్స్ట్ అదే పీ సెకండ్ కంక్లూజన్లో కూడా సబ్జెక్ట్ కాబట్టి రెండు సేమ్ కాబట్టి మనకేమన్నాం? బోత్ కంక్లూజన్స్ ఫాల్స్. బోత్ కంక్లూజన్స్ ఫాల్స్, డెఫినెట్లీ ఫాల్స్ అవ్వాలి, ఫాల్స్. సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాం? 2 సింబల్ రిప్రజెంటేషన్ అంటే సబ్జెక్ట్ ఈక్వల్ టు సబ్జెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ దీనిలోనే ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అవ్వాలి. సో అది అయింది. నెక్స్ట్ థర్డ్ వన్ మనం ఏమన్నాం? ఈ పి అండ్ కే చూడండి నియర్ బై ఉన్నాయా, ఫార్ అవే ఉన్నాయా? అంటే దగ్గరగా ఉన్నాయా, దూరంగా ఉన్నాయా? దగ్గరగా ఉన్నాయి. ఒక సింబల్తోనే, ఒక నెగేషన్తోనే మనం వేరు చేసి ఉంచాం కాబట్టి అది నియర్ బై. సో నియర్ బైకి మనం ఏం చెప్పుకున్నాం? నియర్ బైకి 2 సింబల్స్ ఉంటే చాలు, అవి గ్రేటర్ దాన్, లెస్ దాన్. ఆ 2 సింబల్స్ రిప్రజెంటేషన్ కంక్లూజన్స్లో ఉంటే వీ కెన్ టేక్ ఐదర్ ఆర్ కేస్. సో ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఈక్వల్ టు సబ్జెక్ట్ ఉంది, బోత్ కంక్లూజన్స్ ఫాల్స్ అయినాయి. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఉంది, నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఉంది, లెస్ దాన్ ఉంది. సో ఐదర్ కంక్లూజన్ 1 ఆర్ కంక్లూజన్ 2 అనేది ట్రూ అవుతుంది ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఆర్ టు క్యూ పాత్ అడిగాడు, క్యూ టు ఆర్ పాత్ అడిగాడు. సో క్యూ టు ఆర్ ఇక్కడ నెగేషన్ ఉంది కాబట్టి ఇవి కాట్ మూవ్. సో దట్ ఇది డెఫినెట్లీ ఫాల్స్, ఇది డెఫినెట్లీ ఫాల్స్. సో పాత్ అనేది మనకు లేదు, రెండు డెఫినెట్గా ఫాల్స్ అయినాయి. ఓకే, సెకండ్ వన్ వచ్చేసరికి 2 సింబల్స్ అన్నాం, సబ్జెక్ట్ ఈక్వల్ టు సబ్జెక్ట్ అయింది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అయింది. సో ఫస్ట్ వన్ రెండు ఫాల్స్ అయినాయి, సెకండ్ వన్ సబ్జెక్ట్ ఈక్వల్ అయినాయి, ఆబ్జెక్ట్ ఈక్వల్ అయినాయి. థర్డ్ వన్ వచ్చేసరికి మనం గ్రేటర్ దాన్, లెస్ దాన్ 2 సింబల్స్ కావాలన్నాం. ఓకే, ఇది నియర్ బై కాబట్టి 2 సింబల్ రిప్రజెంటేషన్ అడిగాం కాబట్టి వీ కెన్ టేక్ ఐదర్ ఆర్ కేస్. సో ఐదర్ 1 ఆర్ 2 ఫాలోస్. సో ఈ క్వశ్చన్లో చూడండి ఆర్ టు క్యూ పాత్ అడిగాడు, క్యూ టు ఆర్ పాత్ అడిగాడు. ఇక్కడ చూడండి నెగేషన్ ఉంది. నెగేషన్ అంటే ఏమనుకున్నాం? 2 కంక్లూజన్స్ డెఫినెట్గా ఫాల్స్ అయ్యి. సో ఆర్ నుంచి క్యూకి పాత్ ఉందా? లేదు. క్యూ నుంచి ఆర్కి పాత్ ఉందా? లేదు. ఎందుకంటే నెగేషన్తో వేరు చేసి ఉన్నాయి కాబట్టి పాత్ అనేవి లేవు.
సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ బోత్ కంక్లూజన్స్ డెఫినెట్లీ ఫాల్స్. సో బోత్ కంక్లూజన్స్ డెఫినెట్గా ఫాల్స్ అయినాయి. నెక్స్ట్ సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఈక్వల్ టు సబ్జెక్ట్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అయింది. థర్డ్ వన్ వచ్చేసరికి మనం ఏమనుకున్నాం, నియర్ బై ఉన్నప్పుడు. సో ఐదర్ కేసు నియర్ బై ఉన్నప్పుడు ఏమనుకున్నాం, గ్రేటర్ దెన్ సింబల్ లెస్ దెన్ సింబల్ కాంబినేషన్స్ టూ కంక్లూషన్స్లో ఉండాలి. సో ఇక్కడ గ్రేటర్ లెస్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది. సో ఈ రెండు ఉన్నాయి కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు, ఐదర్ కేసుగా తీసుకోవచ్చు దీన్ని. ఓకే, సో ఇక్కడ ఇది డెఫినెట్గా ఫాల్స్, నెక్స్ట్ వన్ ఇది డెఫినెట్గా ఫాల్స్. కాబట్టి ఈ రెండింటికి మధ్యలో మనం ఐదర్ కేసు తీసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ ఈజ్ ఐదర్ కంక్లూజన్ 1 ట్రూ ఆర్ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ. ఓకే, ఈ రెండిట్లో ఏదైనా ట్రూ అవ్వచ్చు. అంటే కంక్లూజన్ 1 ట్రూ అయితే కంక్లూజన్ 2 అనేది ఫాల్స్ అవుతుంది. కంక్లూజన్ 2 ట్రూ అయితే కంక్లూజన్ 1 అనేది ఫాల్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఓ ఉంది. ఓకే, సో బి టు ఓ పాత్ అడిగాడు. చూడండి, బి టు డి రావచ్చు. సో డి నుంచి మూవ్ అవ్వగలుగుతామా, అవ్వలేదు. సో దట్ ఇట్ ఈస్ ఫాల్స్. ఓ టు బి, ఓ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఓ ఉంది. మనకి బి టు ఓ పాత్ అడిగాడు. ఓకే, సో బి టు డి పాత్ ఉంది. ఈ డి అనేది ఇక్కడ కూడా ఉంది. అంటే ఇది స్టేట్మెంట్ 1, ఇది స్టేట్మెంట్ 2గా తీసుకుంటే డి అనేది కామన్ ఉంది కాబట్టి సో బి టు డి వచ్చాం. డి టు ఓ వెళ్ళగలుగుతున్నామా, లేదు, ఎందుకంటే ఇక్కడ క్లోజ్డ్ పాత్ ఉంది కాబట్టి వీ కాంట్ మూవ్. సో దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫాల్స్. సో ఫస్ట్ వన్ మనకు కావాల్సింది బోత్ కంక్లూజన్ ఫాల్స్ అవ్వాలి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫాల్స్. సెకండ్ వన్ ఓ టు బి, ఆల్రెడీ ఇక్కడ ఓ దగ్గర ఓపెన్ ఆర్ ఈక్వల్ టు అడిగాడు. సో ఇది మనం చూసుకోవాలండి. ఇక్కడ క్లియర్గా మనం పాత్ మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనకి ఏం అడిగాడు, ఓ దగ్గర ఓపెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు. అసలు ఓ దగ్గర ఓపెనే లేదు, ఓపెన్ ఆర్ ఈక్వల్ టు కాదండి, ఓపెనే లేదు, అంటే క్లోజ్ ఉంది కాబట్టి ఇది కూడా డెఫినెట్లీ ఫాల్స్. సో బోత్ కంక్లూజన్స్ డెఫినెట్గా ఫాల్స్ అయినాయి. సెకండ్ వన్ సబ్జెక్ట్ ఈక్వల్ టు సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ ఈక్వల్ టు సబ్జెక్ట్ అయింది, ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అయింది. థర్డ్ వన్ వచ్చేసరికి బి అండ్ ఓ, అంటే ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఓ ఉంది. అవి నియర్ బై ఉన్నాయా, ఫార్ అవే ఉన్నాయా? నియర్ బై ఉన్నాయా, ఫార్ అవే ఉన్నాయా? ఫార్ అవే ఉన్నాయి. ఎందుకు, దూరంగా ఉన్నాయి. సో బి అనేది ఎక్కడ ఉంటే డి ఓ అనేది ఎక్కడ ఉంది కాబట్టి అవి ఫార్ అవే కింద వస్తాయి. ఓకే, సో ఇది నియర్ బై కాదు, ఫార్ అవే. సో ఫార్ అవేలో మనం ఏమనుకున్నాం, 3 సింబల్ రిప్రజెంటేషన్ కావాలన్నాం. ఓకే, 3 సింబల్ రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, నెక్స్ట్ లెస్ దాన్ ఉంది, ఇక్కడ ఈక్వల్ టు ఉంది. సో మనకి 3 సింబల్స్ వచ్చినాయి. అంటే మనం బేసిక్ సింబల్స్ 3 అనుకున్నాం కదా, 3 సింబల్స్ ఏంటవి, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు. ఈ 3 కాంబినేషన్, అంటే ఈ గ్రేటర్ దాన్ ఇక్కడ ఉంది. సో గ్రేటర్ దాన్ తీసుకుంటే ఇక్కడ గ్రేటర్ దాన్ తీసుకుంటే లెస్ దాన్ ఈక్వల్ రెండు కలిపేసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టుగా తీసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెస్ దాన్ని మామూలుగా తీసుకుంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ కాంబినేషన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుగా తీసుకోవచ్చు. సో ఈ రెండు కేసుల్లో మనం ఐదర్ ఆర్ కేసుని మనం తీసుకోవచ్చు. సో ఇది నియర్ బై అవుతుందా, ఫార్ అవే అవుతుందా, ఫార్ అవే అవుతుంది. సో మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐదర్ ఆర్ కేసులో నియర్ బై కావాల్సింది 2 సింబల్స్, ఫార్ అవేకి కావాల్సింది 3 సింబల్స్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, సి టు ఎం పాత అడిగాడు. సో ఈ సి ఇక్కడ ఉంది, ఎం ఇక్కడ ఉంది. ఈ రెండింటికి మధ్యన ఒక పాయింట్ ఉంటుంది కదా, చూడండి, అంటే డి అనేది చూడండి కామన్ ఉంది. ఓకే, సో సి నుంచి డికి వెళ్ళగలుగుతున్నామా, వెళ్ళాం. వై, బికాస్ సి దగ్గర క్లోజర్ గేట్ ఉంది కాబట్టి ఇది డెఫినెట్లీ ఫాల్స్. నెక్స్ట్ ఎం టు సి, ఎం ఇక్కడ ఉంది, ఎం టు ఎల్ వచ్చాం. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు అడిగాడు, బట్ ఇక్కడ ఆర్ ఈక్వల్ టు లేదు. ఓకే, సో ఇది డెఫినెట్లీ ఫాల్స్. సో మనకు కావాల్సిన డెఫినెట్లీ ఫాల్స్ వచ్చినాయి. సో బోత్ కంక్లూజన్స్ ఆర్ డెఫినెట్లీ ఫాల్స్. సెకండ్ వన్ వచ్చేసరికి సబ్జెక్టు సబ్జెక్టు, ఆబ్జెక్టు ఆబ్జెక్టు ఈక్వల్ ఉన్నాయా లేదా చూసుకుందాం. సో ఇక్కడ సబ్జెక్ట్ ఈజ్ సి, ఇక్కడ కూడా సబ్జెక్ట్ సి కాబట్టి సబ్జెక్ట్ ఈక్వల్ టు సబ్జెక్ట్ అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అయింది. థర్డ్ వన్ వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ 3 సింబల్స్ గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ లెస్ దాన్ ఉంది,
నెక్స్ట్ ఇక్కడే ఈక్వల్ కూడా ఉంది కాబట్టి కాంబినేషన్ 2 కూడా అయింది కాబట్టి we can take either conclusion 1 2 true. ఈ క్వశ్చన్ చూడండి, q ఈక్వల్ టు d. ఓకే, సో q ఇక్కడ ఉంది, d ఇక్కడ ఉంది. q నుంచి dకి మూవ్ అవ్వగలుగుతామా? అవ్వలేదు. వై? బికాస్ q దగ్గర క్లోజ్డ్ పాత్ ఉంది, సో దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫాల్స్. నెక్స్ట్ d టు q, d ఇక్కడ ఉంది, q ఇక్కడ ఉంది. ఓపెన్ ఓపెన్ ఓపెన్. ఇక్కడ r ఈక్వల్ టు ఇక్కడ ఉంది, ఈక్వల్ టు ఇక్కడ ఉంది. సో ఈక్వల్ ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్, వీటి నుంచి మనకి ఏమొస్తుంది? డెఫినెట్గా చెప్పేసాం లెస్ దాన్ అని చెప్పి. ఓకే, సో మనకి లెస్ దాన్ అనేది వస్తుంది, సో ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ జే టు క్యూ, జే ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది. ఓపెన్ ఓపెన్ ఓపెన్. సో ఇక్కడ చూడండి, ఓపెన్ 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 ఆర్ ఈక్వల్ టు నుంచి మనకి ఏది డ్రా చేయొచ్చు? ఓపెన్. ఎందుకంటే మనం ఈక్వల్ని చెప్పలేము, డెఫినెట్గా ఇక్కడ చెప్పేస్తాం గ్రేటర్ దాన్ ఉందని చెప్పి. సో ఇట్ ఈస్ ఆల్సో ట్రూ. సో బోత్ కంక్లూజన్ 2 and 3 are follows. నెక్స్ట్ క్వశ్చన్, n టు d. సో n నుంచి d కి మనకి పాత్ కావాలి. సో n ఇక్కడ ఉంది, d ఇక్కడ ఉంది. సో n టు e, e టు h, h టు d. సో ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ v టు d. సో v నుంచి d కి పాత్ ఉందా లేదా? v ఇక్కడ ఉంది, d ఇక్కడ ఉంది. ఓపెన్ 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 ఓపెన్. సో అన్ని ఓపెన్ కాబట్టి డెఫినెట్లీ ట్రూ. మీకు డౌట్ రావచ్చు, అయిందా లేదా? ఎలా? ఓపెన్ ఆర్ ఈక్వల్ టు ఓపెన్, ఓపెన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ ఓపెన్. వీటన్నిటి నుంచి ఏది డ్రా చేయొచ్చు? డెఫినెట్గా ఇది డ్రా చేయొచ్చు. వై? బికాజ్ మనం డెఫినెట్గా అక్కడ చెప్పేస్తున్నాం గ్రేటర్ దాన్ ఉంది అని, ఇక్కడ చెప్పేస్తున్నాం, ఇక్కడ కూడా చెప్పేస్తున్నాం. ఒక సింగిల్ గ్రేటర్ దాన్ ఉన్నా కూడా అదే అవుతుందండి. సో గ్రేటర్ దాన్, అందుకే సెకండ్ కంక్లూజన్ కూడా ట్రూ అని చెప్పాను. సో ఈ విధంగా చేస్తే మీరు 5 క్వశ్చన్స్ని 1 minute చేయలేరా? ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఎస్ ఈక్వల్ టు ఎన్, ఎస్ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది. ఎస్ ఈక్వల్ టు ఎన్ ఎప్పుడు అవుతుందండి? ఎస్కి ఎన్ ఎంత దూరంలో ఉన్నా మధ్యలో అన్ని ఈక్వల్స్ ఉంటేనే అది ట్రూ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎస్ దగ్గర ఓపెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చేసింది కాబట్టి గ్యారంటీగా ఇది ఫాల్స్ అవుతుంది. సో బోత్ కంక్లూషన్ 1 and 2 ఆర్ ఫాల్స్. ఈ క్వశ్చన్ చూడండి, 5 ఈజ్ గ్రేటర్ దాన్ యూ, అంటే 5 నుంచి యూకి పాత్ కావాలి. సో 5 టు 3, 3 టు 1, 1 టు యూ మనకి పాత్ ఉంది, అంటే 5 నుంచి యూకి పాత్ ఉంది. సో ఇక్కడ ఓపెన్ ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి ఇది డెఫినెట్లీగా ట్రూ అవుతుంది. నెక్స్ట్ యూ టు ఆర్, యూ ఇక్కడ ఉంది, యూ దగ్గర ఓపెన్ గేట్ అడిగాడు, బట్ వీ హ్యావ్ క్లోజ్డ్ గేట్, సో దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫాల్స్. సో ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ ట్రూ, ఓన్లీ కంక్లూజన్ 1 అనేది ట్రూ. ఈ విధంగా చేస్తే మీకు 5 క్వశ్చన్స్ అనేవి 1 minute ఈజీగా అవుతాయండి, ఈజీగా అవుతాయి. సో జస్ట్ ఇలా చూసుకోవాలి. ఇక్కడ ఏం అడిగాడు? యూ టు 7 పాత్ అడిగాడు. యూ దగ్గర అసలు 7 దగ్గరికి వెళ్ళడానికి పాతే లేదు, అంటే ఓపెన్ గేటే లేదు. సో దట్ డెఫినెట్గా ఫాల్స్ అయింది. నెక్స్ట్ 5 నుంచి యూకి మనకి పాత్ ఉంది, సింబల్ కూడా సాటిస్ఫై అవుతుంది కాబట్టి అది ట్రూ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ టు వై పాత్ అడిగాడు. సో ఏ ఇక్కడ ఉంది, వై రిలేషన్ ఎలా ఉంది? ఏ దగ్గర అసలు ఏ గేట్ ఉంది? క్లోజ్డ్ గేట్, సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫాల్స్. నెక్స్ట్ టీ టు ఏ, టీ టు ఏ అడిగాడు. సో టీ టు వై రావచ్చు, వై టు ఎం రావచ్చు, ఎం టు ఏ. సో ఇలా పాత్ చూసుకోవాలి మనం. ఇంటర్మీడియట్ పాయింట్స్ అంటే టీ నుంచి వై దగ్గరికి రావాలి, మళ్ళీ వై దగ్గర స్టార్ట్ చేసి ఎమ్ వరకు వెళ్ళాలి, మళ్ళీ ఎమ్ దగ్గర స్టార్ట్ చేసి ఏ దగ్గరికి వెళ్ళాలి. సో వీఆర్ గెటింగ్ పాత్ ఫ్రమ్ టీ టు ఏ. సో ఓన్లీ కంక్లూజన్ 2 ఈస్ ట్రూ. సో ఈ టైప్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ విల్ ద ఎక్స్ప్రెషన్ యూ ఈస్ లెస్ దాన్ కే బి డెఫినెట్లీ ట్రూ. అంటే మనకి డెఫినెట్లీ ట్రూ అడిగాడండి. ఇక్కడ డెఫినెట్లీ ట్రూ అనాలంటే మనకి అక్కడ డెఫినెట్గా పాత్ ఉండి తీరాలి. ఓకే, సో పాత్ ఎక్కడి నుంచి అక్కడ చూసుకోవాలి? యూ నుంచి కేకి తీసుకోవాలా, కే నుంచి యూకి తీసుకోవాలా, ఏ నుంచి యూకి, అంటే పాత్ అనేది మనకి ఇలా ఉండాలి. సో అలాంటి పాత్ ఏ ఆప్షన్లో ఉందో అదే మన ఆన్సర్. ఇక్కడ చూసుకోండి, కే నుంచి యూ అన్నాడు. సో కే ఇక్కడ ఉంది, కే టు యూ ఐ పాత్ ఉంది. ఐ నుంచి యూకి వెళ్ళడానికి ముందు దారి ఉందా? లేదు, ఎందుకంటే ఇక్కడ క్లోజ్డ్ గేట్ ఉంది, ఫాల్స్. నెక్స్ట్ కే టు జీ, జీ టు ఐ, ఐ టు యూ, ఇది ట్రూ అయింది. ఎందుకు అంటే కే నుంచి యూకి మనకి ఓపెన్తోనే ఒక పాత్ ఉంది కాబట్టి ట్రూ. ఇక్కడ చూడండి, కావాలంటే కే టు ఐ వచ్చాం, ఐ టు జీ వచ్చాం, జీ దగ్గర ఆగిపోవాలి, ఎందుకంటే దిస్ ఈజ్ క్లోజ్డ్ గేట్. సో వీ కాంట్ మూవ్ ఫ్రమ్ జీ టు యూ, యూకి వెళ్ళాం జీ నుంచి, సో దట్ ఇది కూడా ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ కే టు యూ అన్నాడు. సో కే టు ఐ వీ కెన్ గో. నెక్స్ట్ ఐ దగ్గర మనం ఆగిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడ క్లోజ్డ్ గేట్, సో ఇది కూడా ఫాల్స్ అవుతుంది. సో డెఫినెట్లీగా ఓన్లీ బి అనేది ట్రూ అవుతుంది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్లో కూడా జస్ట్ మనకి ఏది ఇచ్చాడో, డెఫినెట్లీ ట్రూ ఇచ్చాడా, డెఫినెట్లీ ఫాల్స్ ఇచ్చాడా చూసుకొని ఈజీగా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 10 secondsలో పెట్టచ్చండి ఒక క్వశ్చన్ అనేది 10 secondsలో, ఎందుకంటే క్వశ్చన్ ఫాస్ట్గా చదవాలి కాబట్టి.
ఏం చూసుకోకండి, డైరెక్ట్గా యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే, బి డెఫినెట్లీ ట్రూ, అది చూసుకొని డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇన్ విచ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ విల్ ద ఎక్స్ప్రెషన్ ట్రూ. సో ఇక్కడ ఏమన్నాడు, ట్రూ అన్నాడు, అంటే మనకి పాత్ ఉండాలి. ఓకే, బి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ, టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్, ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఐ అనేది డెఫినెట్లీగా ట్రూ అన్నాడు. అంటే ఇది ట్రూ అయితే ఏదే ట్రూ అవుతుంది. సో బి టు ఐ ఓపెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే బి నుంచి ఐకి పాత్ ఉండాలి, ఆర్ ఈక్వల్ టుతోనే ఉండాలి. సో ఇక్కడ బి టు టీ ఉంది, టీ టు ఎల్ ఉంది, ఎల్ దగ్గర ఇక్కడ ఏమవుతుంది, ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి మనకు ఆర్ ఈక్వల్ టు అనేది బి నుంచి ఐ వరకు రాదు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ ఐ టు బి, సో ఐ దగ్గర ఇక్కడ ఐ ఉంది, సో ఐ దగ్గర ఏ పాత్ ఉంది అంటే ఈ ఐని ఇక్కడ పెట్టుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఉంటే ఇక్కడ క్లోజ్డ్ పార్ట్ ఉంది కాబట్టి ఇది డెఫినెట్లీ ఫాల్స్. నెక్స్ట్ చూడండి, బి టు ఐ, సో బి టు టీ ఉంది, టీ టు ఎల్ ఉంది, ఇక్కడ ఆర్ ఈక్వల్ టు లేదు, మనకు కూడా కావాల్సింది అది కాబట్టి ఓన్లీ ఆప్షన్ సి. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు బి, సో మధ్యలో మనకి అన్ని ఈక్వల్స్ ఉంటే అది అప్పుడు ఈక్వల్ అవుతుంది కాబట్టి, కానీ ఇక్కడ మనకి ఈక్వల్ అనేది ట్రూ అవుతుందా, అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఆర్ ఈక్వల్ టు వాడేసాం, గ్రేటర్ దాన్ వాడేసాం కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఈక్వల్ రాదు, ఐకి బికి మధ్యలో ఈక్వల్ రాదు కాబట్టి ఆప్షన్ డి అనేది కూడా ఫాల్స్ అవుతుంది. సో ఓన్లీ ఆప్షన్ సి అనేది ట్రూ అవుతుంది. ఇలాంటి షార్ట్కట్ కోసం వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎంట్రీ గోల్డ్ బ్యాంకింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.